జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ వద్ద బుధవారం గ్రామసభ నిర్వహించారు. ఇది మేజర్ గ్రామ పంచాయతీ సభ నిర్వహణ వ్యవస్థ బాగాలేదు అని, సౌండ్ బాక్స్ లేకుండా ప్రజల సమస్యలకు సమాధానం చెప్పకుండా కార్యదర్శి దాటవేస్తున్నారని ప్రజలు ఆరోపించారు. స్థానిక ఫారెస్ట్ ఆఫీస్ వద్ద ఒక కుటుంబం 50 సంవత్సరాలకెళ్లి వాడుకుంటున్న స్థలాన్ని గ్రామ పంచాయతీ ఇది ప్రభుత్వ స్థలమని ఎలాంటి నోటీస్ ఇవ్వకుండానే కూల్చివేశారని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు నిలదీశారు. గ్రామసభ ప్రత్యేక అధికారి చరణ్ దాస్ అధ్యక్షతన జరుగుతున్నట్లు మేనిఫెస్టో బుక్లో రాసి ఉన్న అధికారి హాజరు కాకపోవడం, ఎన్నో సమస్యల్ని దాటవేస్తూ చివరికి పంచాయతీ ఆదాయ వ్యవహారాలు నివేదిక చదవకుండానే మధ్యలోనే సభను ముగించారు. తద్వారా ప్రజలు నిరాశ నిస్పృహలో మినిగి తేలారు. ఇకనైనా పై అధికారులు దృష్టి సారించి ఇలా జరగకుండా చూడాలని ప్రజలను కోరుతున్నారు. నోటీస్ ఇచ్చిన నాకు నోటీస్ ఇచ్చి మాట్లాడాలి. 2 నెలల ఆర్డర్ ఇళ్ళ దగ్గర పులుగొట్టిన అంటారు. నోటీస్ ఇచ్చి మాట్లాడు. మేము ఇడిచిపెడతాం దాన్ని, మొత్తం ఇడిచిపెట్టాం దాన్ని. అది ఏం జరుగుతుందని మొత్తం ఇడిచిపెట్టాం. 3 లాగా కాదు, 9 3 ఎవరి కాదు. గ్రామ పంచాయతీ 878 ఎక్కడిది సాయిబాబా అక్కడ చెర్లు ఉంటుంది. మేము 6 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి మేము గ్రామ పంచాయతీ పర్మిషన్ అడిగిన లెటర్లు మా దగ్గర పట్టాను ఉన్నాయి. మేము కలెక్టర్ పెట్టుకున్నాం, మాకు ఎందుకు ఇస్తలేరు అదొకటి ఎప్పుడు. కలెక్టర్ నియమన పేరు కదా, కలెక్టర్ ఇచ్చిన తర్వాత రిపోర్ట్ ఇవ్వలేరు మీరు అన్నారు. సర్వే రిపోర్ట్ ఇవ్వకుండా ప్రభుత్వ భూమిని ఎట్లా గుర్తించారు? మీరు అన్నారు కదా సర్వే రిపోర్ట్ ఇవ్వకుండా ఎలా గుర్తించగలిగారు? నాకు ఇవ్వలేదు, నాకు తెలియదు. సర్వే రిపోర్ట్ ఇవ్వకుండా మీరు ఎలా గుర్తించగలిగారు అంటున్నా నేను. నాకు తెలియదండి, మీరు ఎంఆర్ ఆఫీస్ పోయి తెచ్చుకోండి. అంటే ఉన్న డెసిషన్ గ్రామ పంచాయతీలో మీ ఇష్టానుసారం సర్వే నెంబర్ నాకు సంబంధం లేదు. సర్వే నెంబర్ ఏది ఉన్నా సరే ఎంఆర్ ఆఫీస్. సర్వే నెంబర్ లేదు సార్, మీరు సర్వే జాయింట్ సర్వే చేయకుండా ఇది ఆ భూమి ఈ భూమి అని మీరు ప్రత్యేకంగా ఎలా గుర్తించగలుగుతారు? సర్వే నెంబర్ మాకు ఇయ్యలే అంటారు కదా సార్ మీరు. ఇప్పుడు ఇయ్యాలని మీరే అన్నారు, మరి గ్రామ పంచాయతీ అని పెట్టారు కదా సార్ మీరే. గ్రామ పంచాయతీ నుంచి అది మీకే తెలిసింది, ప్రభుత్వం కదా గ్రామ పంచాయతీ. మరి మీకు తెలియదు అంటారు కదా ఇప్పుడు. మీరు తెలియదు అన్నారు కదా. మాకైతే ఎవిడెన్స్ అయితే ఏమి లేదు. ఎంఆర్ ఆఫీస్ లో మాకు ఎవిడెన్స్ లేదు. మీకు 2023లో కూడా అందులో 400 కుటుంబాలకు మాకు వాళ్ళు ఏం పంపేయాలి అంటారు. నెక్స్ట్ మాత్రం గ్రామ పంచాయతీ తరఫున పెట్టాలి. అది ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి పెట్టాలి, సర్వే రాసి పెట్టాలి. ఇది కాదని సర్వే చేయించకుండానే అది ప్రభుత్వ భూమి అని అంటాడు, ప్రైవేట్ భూమి అంటాడు. ఇష్టానుసారంగా ఉంటే గ్రామ పంచాయతీ వాళ్ళు మాకు ఇయ్యలే అంటారు. మీ డిపిఓ గారే నాకు సాయంత్రం కానీ పొద్దున కానీ కోతులది. తర్వాత కొడిమ్యాల 3 బర్రెలు, ఒక పెద్ద బర్రె దుడ్డే లాగా 3 చచ్చిపోయినాయి కుక్కల వల్ల. ఈ కుక్కల వల్ల మిమ్మల్ని అడిగితే ఎంపీడో మేడం గారు వాళ్ళు ఏం చేయలేమంటారా అంటారు. మా సమస్య ఇప్పుడు ప్రజల సమస్య, అది కూడా ప్రజల ఊరు గ్రామ ప్రజల సమస్యనే కదా కుక్కల వల్ల. దానికి శాశ్వత పరిష్కారం ఏంటి? దానికి ఏమైనా శాశ్వత పరిష్కారం గ్రామ